హాయ్ అండి, అందరికీ నమస్కారము. ముందుగా అందరికీ సంకటహర చతుర్థి శుభాకాంక్షలు. ఈరోజు వచ్చినటువంటి అంగారక సంకట చతుర్థి సందర్భంగా నేను మా గార్డెన్లో ఫ్లవర్స్ అన్ని కోసి, అలాగే గరిక ఇప్పుడు ఎండలు కదండి, బయట ఎక్కడ దొరకట్లేదు. అందుకే ఈ టబ్స్లో ఉండేటువంటి కొద్దిగా గడ్డి, ఏదో ఒక గడ్డి గరిక అంటే ఇంకా మనకు ఉన్నదాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి కదా. ఈ గరికను అలాగే పత్రి ఇంకా కొన్ని సంపంగి పూలు పూసేయండి ఇక్కడ టబ్స్లో, అవి ఇంకా మందారాలు అవన్నీ కూడా కింద కోసుకున్నాను. ఇంక ఈ పైన నుంచి చూస్తే మధుమాలతి తీగ ఇలా మంచిగా బ్లూమింగ్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలాగే నూరు వరహాలు కూడా మంచిగా విచ్చుకున్నాయి. ఇది సీజన్ అనుకుంటాను, ఈ సమ్మర్లో కూడా మంచిగా ఇలా విచ్చుకున్నాయండి. నైట్ మాకు వర్షం పడి వాతావరణం చాలా ప్లెజెంట్గా ఉంది. ఆకులుకున్నంత డస్ట్ అంతా కూడా కారిపోయింది. కింద అంతా మార్నింగ్ లేసేపటికి కాంపౌండ్ మొత్తం దుమ్ముతో ఆకులతో చెత్త అంతా నిండిపోయింది. మొత్తం క్లీన్ చేసి ముగ్గులు పెట్టేశాను. నేను మా సర్వెంట్ ఇద్దరం కలిసి ఇంకా అలాగే పూజ కోసమని ఇలా పూలన్నీ కోసుకుంటూ ఇంకా అలాగే మీకు కూడా ఒకసారి షేర్ చేద్దాము. ఈ మధ్య రూఫ్ గార్డెన్ షేర్ చేయలేదు. అలాగే పైనుంచి చూస్తే చాలా హాయిగా అనిపించింది నాకు. ఎంత గ్రీనరీ, ఇంకా మంచి ఫ్లవరింగ్ తోటి మధుమాలతి, అలాగే నురుహాలు, ఇంకా ఈ ఎర్రపూల చెట్లు ఉంది కదా, సింగహల్ చెట్టు అంటాం కదా, అది కూడా బాగా విచ్చుకున్నాయండి. ఇంకా ఫుల్గా బ్లూమింగ్ అయ్యాక నేను ఆ వీడియో మీకు షేర్ చేస్తాను. పైనుండి భలే బాగుంది కదండి, మంచిగా ఫ్లవర్స్ అన్నీ విచ్చుకొని, అది కాక నైట్ వర్షం పడి అంతా క్లీన్ అయిపోయినట్టు మొక్కలన్నీ స్నానం చేసినట్టుగా అనిపిస్తుంది అనమాట నాకు. ఇంకా ఈరోజు వచ్చినటువంటి ఈ అంగారక సంకటహర చతుర్థి మంగళవారం వచ్చింది కదా. ఇది మనకి 2026 సంవత్సరము జనవరి 6వ తేదీ వచ్చింది. మళ్ళీ మనకు మే 5వ తేదీ వచ్చింది. ఈరోజు చాలా విశిష్టమైనదిగా అందరూ విఘ్నేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసుకుంటే, ఈ ఒక్కరోజు చేసినా కూడా ఈ సంకటహర చతుర్థి పూజ ఈ సంవత్సరం అంతా చేసినటువంటి ప్రతిఫలం లభిస్తుందని కూడా చెప్తున్నారు. ఇంకోండి, మా రూఫ్ గార్డెన్లో పూసిన సంపెంగలు, అలాగే ఈ నూరుహాలు కూడా ఎర్రపూలతో పూజిస్తే మంచిదని ఇవన్నీ కూడా ఇలా డెకరేషన్ చేసుకుంటున్నా. మందారాలు అయితే ఎండలకి ఇలా చిన్న సైజ్ అయిపోయాయండి. ఎంత చిన్న చూడండి, ఫింగర్ మీద పెడితే 2 ఫింగర్స్ అంత వెడల్పు ఉన్నాయి అంతే. విగ్రహాలకంతా నేను శంఖపూలు పెట్టేదాన్ని కదా, ఇప్పుడు అవి కూడా శంఖపూలు కూడా ఎండలకి సరిగా రావట్లేదు. ఇలా మంగళవారం నాడు వచ్చే ఈ చతుర్థి రోజున వినాయకుడిని పూజిస్తే అడ్డంకులు తొలగిపోతాయని, సంపద కలుగుతుందని, కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకము. ఇంకా నేనైతే ఇలా పూజ చేసుకున్నానండి. ఇలా మొత్తము పూలతో అలంకరించి ఇక్కడ కూర్చుంటే ప్రశాంతంగా ఇంకా కాసేపు కూర్చోవాలి అనిపించే విధంగా ఉందండి. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. మీ అందరి మీద ఆ విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా. ఇదిగోండి, ఇలా ముడుపు కట్టి ఇక్కడ పెట్టాను. ఇంకా సాయంకాలం మిగిలిన పూజా కార్యక్రమం ఉంటుంది. ఈరోజు పూజకు అన్నీ మా గార్డెన్లోటివే అండి. మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి.